ఓం నమ శివాయ నమః. ఇంట్లో శనిదేవుడి విగ్రహాన్ని ఎందుకు పెట్టకూడదు? పూజించేటప్పుడు ఎటు చూడాలి? ఇప్పుడు మనం శనిదేవుని గురించి ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. పూజ గదిలో అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి, కానీ శనిదేవుని విగ్రహం కనిపించదు. ఎందుకో మీకు తెలుసా? శనిదేవుడు న్యాయదేవుడు అని అంటారు. ఆయనను ఆరాధించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి అంటారు. శని భగవానుడి అనుగ్రహం పొందిన వారికి జీవితంలో ఎలాంటి లోటు ఉండదని నమ్మకం. అయితే శనిగ్రహంతో చెడు కోణాన్ని చూసేవారికి చెడు రోజు ప్రారంభమవుతుంది. హిందూ మతంలో విగ్రహారాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతి ఇంటిలో దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. ఇళ్లలో శివపార్వతి, రాధాకృష్ణ, సీతారాములు, వినాయక స్వామి, విష్ణుదేవుడు, లక్ష్మీదేవి, దుర్గామాత వంటి అనేక దేవతల విగ్రహాలను పూజిస్తారు. కొన్ని దేవతల విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం లేదా పూజించడం చేయరు. అందులో శనిదేవుడు ఒకరు. శని విగ్రహాన్ని ఇంట్లో ఎందుకు పెట్టకూడదో మనం తెలుసుకున్నాం. మన ఇంట్లో చాలామంది దేవతలను పూజిస్తారు, కానీ మనం శనిదేవుడిని పూజించడానికి శని దేవాలయానికి వెళ్తాం. ఎందుకంటే శనిదేవుడిని శని ఆలయంలో మాత్రమే పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం ఇంట్లో శనిదేవుడి విగ్రహాలు లేదా చిత్రాలను ఉంచడం సరికాదని పండితులు చెబుతున్నారు. శనిదేవుడిని పూజించడానికి ప్రజలు ఆలయానికి వెళ్తారు. శనిదేవుని భక్తులు దేవాలయాలకు వెళ్ళి దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. ఇంట్లో శని పూజ చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే శనీశ్వరుడు తన చూపు ఎవరిపై పడితే వారికి హాని కలుగుతుందని శాపగ్రస్తుడు. పురాణాల ప్రకారం శని శ్రీకృష్ణుని భక్తుడు. ఎప్పుడూ కృష్ణ భక్తిలో మునిగి ఉండేవాడు. ఒకసారి ప్రసవం అయిన తరువాత శనిదేవుడి భార్య అతని దగ్గరకు వచ్చింది. ఆ సమయంలో శనిదేవుడు శ్రీకృష్ణుని ధ్యానంలో మునిగిపోయాడు. శనిదేవుడు ఆయన దృష్టిని మళ్లించకూడదని ప్రయత్నాలు చేసినప్పటికీ వీలు కాదు. శనిదేవుడి భార్య కోపంగా ఉంటుంది. ఆ విధంగా శనిదేవుడు ఎవరిని చూసినా వారికి కీడు కలుగుతుందని శాపగ్రస్తుడు అవుతాడు. తర్వాత తన తప్పు తెలుసుకుని భార్యకు క్షమాపణలు చెప్తాడు. కానీ ఆయన భార్యకు శాపాన్ని ఉపసంహరించుకునే లేదా రద్దు చేసే అధికారం లేదు. అయితే ఈ ఘటన తర్వాత శనిదేవుడు తలదించుకుని నడిచాడట. ఎందుకంటే తన దృష్టిలో ఎవరికీ హాని కలగకూడదనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాడు. అందుకే శనిదేవుడిని ఇంట్లో పూజించరు. అందుకే శనిదేవుడిని చెడు కన్ను నుండి వారిని రక్షించుకోవడానికి ప్రజలు తమ ఇళ్లలో శనిదేవుడి విగ్రహాలు లేదా చిత్రాల పటాలను ప్రతిష్ఠించరు. శని దేవాలయాలకి వెళ్ళి అక్కడ శనిదేవుడిని పూజిస్తారు. పూజ చేసేటప్పుడు శని పాదాలను మాత్రమే చూడాలని, అతని కళ్ళను చూడకూడదని కూడా నమ్ముతారు. మీరు అతని కళ్ళలోకి చూసినా అతని కన్ను మీపై పడుతుంది, సమస్యలు వస్తాయని నమ్మకం. ఫ్రెండ్స్, విన్నారుగా? ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. ఓం నమ శివాయ నమః.